హాయ్ ఫ్రెండ్స్, నేను చేసిన టోఫు కర్రీతో ఒక రెసిపీ చూపిస్తా అన్నాను కదా మీకు, ఈజీ రెసిపీ. సో ఇక్కడ వచ్చేసి నేను క్వెసడియాస్ చేస్తున్నానండి. దీనికోసం నేను 2 గ్లూటెన్ ఫ్రీ ఆల్మండ్ ఫ్లోర్ టోర్టిలాస్ తీసుకుంటున్నాను. ఇది కిడ్స్‌కి కూడా చాలా మంచిదండి కంపేర్డ్ టు చపాతీ. సో జస్ట్ వన్ సైడ్ హీట్ చేసేసుకుని, దాన్ని తీసుకుని దానిపైన నేనిప్పుడు మొజరెల్లా చీజ్ యూజ్ చేస్తున్నానండి. ఏ చీజ్ అయినా యూజ్ చేయొచ్చు. సో మొజరెల్లా చూసి పెట్టుకుని దానిపైన టోఫు కర్రీ పెట్టుకోవాలి. సో మీరు ఈ టోఫు ప్లేస్‌లో ఎయిదర్ పన్నీర్ పెట్టుకోవచ్చు, లేదా చికెన్ పెట్టుకోవచ్చు. మీ కిడ్స్ ఏది ఇష్టంగా తింటే అది పెట్టుకోవచ్చండి. అండ్ ఈ టోఫు పెట్టినా కూడా అసలు అది టోఫు అనేది తెలీదు. కొంతమంది టోఫు స్మెల్ వస్తది అని ఇష్టపడరు. బట్ ఇలా చేసి పెడితే మీకు అది టోఫు పన్నీరా అని కూడా తెలీదు. ఈవెన్ ఎగ్ బుర్జీ అనుకుంటారు. సో ఇంకో సైడ్ కూడా మనం చీజ్ పెట్టేసి, సో నేను 2 సైడ్ చీజ్ ఎందుకు పెడుతున్నానంటే అది హీట్ అయినప్పుడు 2 సైడ్ టర్టిలాస్ అతుక్కుంటది. సో ఈచ్ సైడ్ ఇలాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు హీట్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ ప్యాన్ మీద ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్మండ్ టోర్టిలాస్ ఫాస్ట్‌గా అయిపోతది. సో దీనిని ఇలా కట్ చేసేసుకొని మనం కెచప్‌తో సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గుడ్ ఫుడ్స్ వారి ఆర్గానిక్ కెచప్ యూజ్ చేస్తానండి. మీకు డెఫినెట్‌గా నచ్చుతదండి. ఇది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.